ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో తొలగించిన రావి చెట్టును సమీపంలోని గాంధీ పార్కులో పునఃప్రతిష్ఠ చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు శాంతి హోమం నిర్వహించారు. ప్రముఖ వేద పండితుడు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో శాంతి హోమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శాండిల్య పర్యవేక్షించారు. రావి చెట్టు పునఃప్రతిష్ఠ శాంతి హోమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, రావి చెట్టు పరిధిలోని వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్ల విస్తరణలో భాగంగా మంగమూరు రోడ్లో రావి చెట్టు తొలగించడం జరిగిందని, దానిని సమీపంలోని గాంధీ పార్కులో పునఃప్రతిష్ఠ చేసినట్లు వివరించారు. ఈ రావి చెట్టు తొలగింపు విషయం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు తెలియదని అన్నారు. తాను ఒక హిందువుని అని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించనని స్పష్టం చేశారు. మంగమూరు రోడ్డు ప్రాంత పరిధిలో వివాహాల వంటి శుభకార్యాలు జరుపుకునే సమయంలో గాంధీ పార్కులో పునఃప్రతిష్ఠ చేసిన రావి చెట్టు వద్ద పూర్తి స్థాయి వసతులు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. చెప్పండి తీసుకోండి. ఓం లక్ష్మీ నమః, ఓం దిత్యపుష్టాయ నమః, ఓం భావర్యే నమః, ఓం అదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, సంభవాయ నమః, మనఃప్రభాయ నమః, బుద్ధయే నమః, మనగాయ నమః, మనగలభాయ నమః, శోకాయ నమః, అమృతాయ నమః, దీప్తాయ నమః, విశ్వగుణాయ నమః, ధర్మమయాయ నమః, రుడాయ నమః, లోపాయ నమః, భక్తప్రియాయ నమః, పద్మనాభాయ నమః, అద్భుతముఖ్యాయ నమః, పద్మనాభప్రియాయ నమః, పద్మనాభాయ నమః, దేవ్యే నమః, శివాయ నమః, సత్యే నమః, విపదాయ నమః, महाकाल्ये नमः, ब्रह्म विष्णु शिवात्मने नमः, विकारज्ञान प्रपन्नाये नमः, लक्ष्मी नारायण स्वरूप नानाविध परमल नानाविध परमल శాండిల్య గంగా లైట్ అట్లా లైట్ లైట్ అండి, కొంచెం లైట్ లైట్ దగ్గర కొద్దిగా ఏం చేస్తాం. లైట్ లైట్ అయ్యింది 2 నిమిషాలు. కొద్దిగా ముందు నీరాజనం పల్లెల్లో కర్పూరం పెట్టి అవసరం గారు ఇవో కొద్దిగా లైట్ అయ్యి, నువ్వు కూడా లైట్ అయిపోయావు, ఏం కాదు. ఇది నాకేమున్నాయి గోవింద హరే నమ పార్వతీ
అందరూ అక్కడే ప్రదక్షిణ చేయండి. దానికి కాని బాబా జన్మాందే ప్రదక్షిణ పదే పదే బాబాహుమామకర్మాహుమాబాత్మాబాబశంభవాన్యధారణ్యభావే రక్ష రక్ష జనార్దన వైకుంఠనాథ జగద్రక్షక అశ్వత్థవృక్షదేవతాభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి. అబ్బాయి ఒక్కొక్క కలిసి నీళ్ళు నాకు ఇచ్చాగా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. విష్ణుమూర్తి అవతారంలో వెంకటేశ్వర స్వామి వారు. మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చక్కగా వెంకటేశ్వర స్వామి దీపారాధన నిమిత్తంగా ఒక రావి చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ దీపారాధన చేసుకొని దండం పెట్టుకొని విష్ణువుగా భావించి వెళ్తూ ఉంటాం. అలానే ఈ లాయర్పేటలో ఈ రావి చెట్టు కూడా 100 సంవత్సరాల పైన ఎంతో మనకి తెలియదు. ఇప్పుడు నా వయసు వచ్చి 68 ఏళ్ళు. నాకు 54 ఏళ్ళగా నేను పురోహితం చేస్తున్నా. 54 ఏళ్ళ ఆ వృక్షం నాకు తెలుసు. చాలామంది పూజ చేసుకున్నారు, చక్కగా అక్కడ దండం పెట్టుకొని పోతూ ఉంటారు. అక్కడ బొడ్డు రాయి కానీ ఇట్లాంటివన్నీ అక్కడ కూడా ఏమీ లేవు. అవన్నీ ఏదో వీళ్ళ కల్పితం ఒకటి. సరే పక్కన పెట్టండి. ఇవాళ ఏమైంది, రోడ్లు బాగా విస్తరణ చేయాలని జనాలకు అనుకూలించాలని కొంచెం అదేం వాళ్ళు ఇల్లు కట్టుకుందామని దాని ఏం తీయలా. ఒకటి ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మన మోడీ గారు. కాశీ క్షేత్రము ఒకప్పుడు 5,000 చదరపు అడుగు ఉండేది, కొంతమంది దర్శించేవాళ్ళు. ఇవాళ మోడీ గారు ఏం చేశారు, 5 లక్షల చదరపు అడుగు చేశారు కాశీ క్షేత్రాన్ని. చక్కగా చుట్టూ ఉండే ఇళ్ళన్నీ కొని లోపల 75,000 మంది నిలబడేట్టుగా చేశారు విశాలంగా. ఎన్ని లింగాలు తీశారు అక్కడ, ఎన్ని దేవాలయాలు లోపల ఉన్నాయి అవన్నీ తీశారు. పక్కన ప్రతిష్ఠ చేయించారు, ఎక్కడికి పోలా. అలానే మనం కూడా ఆ చెట్టును తీసేమి నరికి పక్కన పారేలా చక్కగా తీశారు. క్రైన్తో తెచ్చుకొని పూడ్చారు. వేప చెట్టు, రావి చెట్టు, తర్వాత 2-3 చెట్లు ఉన్నాయి ఇట్లా. ఆ చెట్లు బూడిస్తే దాంట్లో పచ్చి ఉంటే మళ్ళీ చెట్టు వచ్చేస్తుంది, ఎండిపోదు ఆ చెట్టు ఎంత పెద్దదైనప్పటికీ కూడా. అలా ఇక్కడ పూడ్చారు చక్కగా. ఇవాళ సంప్రోక్షణ చేసాం. ఇప్పుడు అట్లానే అశ్వత్థనారాయణ స్వామి వారికి హోమము పూర్ణాహుతి చేసాం. ఆ చెట్టును సంప్రోక్షణ చేసాం చక్కగా. రేపటి నుంచి అది పూజకు అర్హురాలు. ఆ చెట్టు చక్కగా వచ్చి పూజ చేసుకోవచ్చు అందరూ, సమస్త ప్రజలు కూడా. ఇది ప్రజలు గ్రహించుకోవాలి. మన ఎమ్మెల్యే గారు కూడా సంపూర్ణమైన దైవభక్తి గలవాడు. సెంటిమెంట్, దేవుడు అంటే మహా సెంటిమెంట్ ఆయనకి. ఆయన శనివారం కొట్టామే అని ఎంతో బాధతో ఉన్నాడు. ఆయన కూడా ఆయన కొట్టమని ఏం చెప్పలా. మున్సిపాలిటీ వాళ్ళకి సహజంగా రోడ్డు విస్తరణ చేయాలంటే అడ్డం వచ్చాయి కాబట్టి ఆ వృక్షాన్ని తీసి, ఆయన తీయమని చెప్పలా, ఆ వృక్షాన్ని తీసి ఇక్కడ పెట్టారు. ఇందులో ఆయన దోషమేం లేదు. కాబట్టి మనం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి కూడా 10 మంది వచ్చి పూజ చేసుకుంటగా ఈ పార్కులో ఈ చెట్టును నాటాం. ఇవాళ సంప్రోక్షణ చేయించాం. హాయిగా గేట్లు పెడతారు ప్రతి వాళ్ళు. దానికి దీనికి ఒక 20 అడుగులు ఎక్కువ లోపలికి వచ్చి అడ్డం ప్రజలతో మన సంబంధం లేదు. హాయిగా రోడ్డు మీద బండ్లు గిళ్ళు ఏం వస్తున్నాయో చూడక్కల అందరూ లోపలికి రావచ్చు. చక్కగా చెట్టుకు పూజ చేసుకోవచ్చు. ప్రతివారు నమస్కారం చేసుకోవచ్చు, టెంకాయ కొట్టుకోవచ్చు, ప్రదక్షిణాలు చేయొచ్చు. ఎవరు అడిగే వాళ్ళే ఉండరు. అంత విశేషమైంది కాబట్టి అందరూ గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమూర్తిరమారమణ గోవింద హరి. అందరికీ నమస్కారం. మంగమూరు డొంక ఈ రోడ్డులో మరి 35వ డివిజన్కి సంబంధించి రావి చెట్టు అనేటువంటిది రోడ్డు మధ్యలో ఉంది. పైగా ఇటీవల మనం ఎన్క్యాప్ నిధులతో ఈ రోడ్డు విస్తరణ చేశాము. ఇంకా దీనికి సెంట్రల్ డివైడర్ కూడా ప్లాన్ చేస్తున్నాము, నిధులు ఉన్నాయి. దాంతోపాటుగా అక్కడ ఉన్న డ్రైన్ కూడా వెనక్కి జరిపేసి మరొక 15 అడుగుల రోడ్డు విస్తరణ జరుగుతుంది. ఆ రోడ్డు విస్తరణ సెంట్రల్ డివైడర్ వచ్చినప్పుడు అది రోడ్డు మధ్యలో, డివైడర్ వచ్చాక అది మధ్యలో అవుతుంది కాబట్టి ట్రాఫిక్ అంతరాయమని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెద్దలతో కొందరితో మేము మాట్లాడడం జరిగింది. సో అలా దీన్ని తీసుకొచ్చి పార్కులో దీనికి చుట్టూ కూడా కట్ట నిర్మించి పూజ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేసే ఉద్దేశంతోనే ఇది ప్రజల ప్రయోజనం కోసం. సో గౌరవనీయులు శాసనసభ్యుల వారికి కూడా ఇది తెలియదు. అక్కడున్న స్థానిక నాయకులతో మాట్లాడి జాగ్రత్తగా చేయండి, ఎవరికి ఇబ్బంది ఉండకూడదని కూడా మన
గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు అన్నారు. మేము దీన్ని యాక్చువల్గా ఆది సోమవారాలు ప్లాన్ చేసుకున్నాం, కానీ మా ఇంజనీర్స్ అది కాస్త ముందుగానే దీన్ని చేసేశారు. సో ఇది మార్నింగ్ మేము కనుక్కునేసరికి ఇది షిఫ్ట్ చేశారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది. కాకపోతే గౌరవ శాసనసభ్యులు కూడా మాకు చెప్పింది ఏమిటంటే, మా అందరి యొక్క ఉద్దేశం ఒకటే, ఇక్కడ పూజ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు మేమే చేస్తాం చక్కగా. ఎందుకంటే రోడ్డు మధ్యలో ఉంది, అక్కడ ప్రదక్షిణ చేసుకోవడానికి ఇబ్బంది, అలాంటిది లేకుండా ఇక్కడ కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎవరి మనోభావాలు దెబ్బ తీసే కార్యక్రమం మేము చెయ్యము. ప్రజా ప్రయోజనమే ముఖ్యంగా మేము పనిచేస్తాం తప్ప, నేను కూడా ఒక హిందువును, నేను కూడా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధకుడను. అందువల్ల హిందూ మతం గురించి చదువుకున్నా, నేను డాక్టరేట్ చదువుకున్నా, హిందూ మతమే కాదు ప్రపంచ మతాలను చదువుకున్నా. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మన మతము హైందవ ధర్మం అనేటువంటిది కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా కొనసాగుతుంది. అదంతా చదువుకున్న వాడిని. మనకున్నటువంటి ఏవైతే ధర్మశాస్త్రాలు అయితేనేమి, ఆగమ శాస్త్రం, ఇవన్నీ కూడా నాకు తెలుసు. సో అందువల్ల నాకు కూడా హైందవ ధర్మం పట్ల ఎంతో గౌరవం ఉందని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మీకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో మీరు తెలియజేస్తే మా ఇంజనీర్ల ద్వారా ఇక్కడ చక్కని సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటాం. ఎందుకంటే మనం రీసెంట్గా సివిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర 2 రావి చెట్లను పునర్ప్రతిష్ఠ చేశాము. అవి కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాయి, చిగురించాయి. అలాగే ఇక్కడే ఇదే పార్కులోనే ఇంకొక రావి చెట్టును కూడా తీసాము. రావి చెట్టు అంటే హిందువులందరికీ కూడా శివుడికి ప్రతీక, వేప చెట్టు పార్వతికి ప్రతీకగా మనం ఆరాధిస్తాము. అలాంటి ఉద్దేశంతోనే మేము ఇక్కడ దీనికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేశాము. మరి గౌరవనీయులు మన దక్షిణామూర్తి గారు కూడా ఎన్నెన్నో పూజలు చేశారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మెల్యే గారి సూచనతో ఇక్కడ మంచి పూజా కార్యక్రమం యజ్ఞం చేసి దీన్ని చేశాము. మా షాండిల్య గారు కూడా అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నారు. మా గౌరవ కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ మా రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మాకు సహకరించినందుకు వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ అన్ని రకాల ఏర్పాటు చేస్తామని, ఇంకా సూచనలు ఏమిటో చేయాలని చెప్పేసి మీడియా ద్వారా వారికి ముందుగా ఈ లాయర్పేట నివాసితులందరికీ కూడా చిన్న విన్నపం. ఎందుకంటే పొద్దున చాలా సీరియస్ ఇష్యూ చేసి ఇప్పుడు మనకున్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొంచెం హిందూ ధర్మం గురించి వాటితో జరగడం జరిగింది. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళం. 55 ఏళ్ళ నుంచి నేను ఈ ఏరియాలో తిరిగిన వాడిని. ఇక్కడ బొడ్డురాయి అనేది లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ చెట్టును కూడా మేము ఒకవేళ దాన్ని కనుక తీసేసి ఏదైనా నరికేసి ఏదైనా మొక్కలు చేస్తుంటే అది తప్పు. కానీ మేము దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొచ్చి దీనికి కూడా కమిషనర్ గారు ఎంతో మంచి హృదయంతో ఈ రోడ్డుని డెవలప్ చేయాలి, ఇది ఎప్పుడో మంగమూర్డొంక రోడ్డు అని అనాదిగా కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న పేరును కూడా మార్చేసి దీన్ని ప్రకాశ పంతుల రోడ్డు అని మనం నామకరణం చేసుకొని దీనికి ఒక ఆర్చిని నిర్మిస్తూ, అట్లానే ఈ చెరువు కట్టని కూడా వెనక్కి 15 అడుగులు వెనక్కి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రహరీ కూడా కట్టి అటు సైడ్ కూడా వైడెన్ చేసి 2 సైడ్లు డ్రైన్లు కూడా వెనక్కి షిఫ్ట్ చేసి దీన్ని సుందరంగా తయారు చేయాలి. ఈ రోడ్డుని దీనికి మధ్యలో డివైడర్ ఇచ్చి సెంట్రల్ లైటింగ్ కూడా ఇవ్వాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో పని మొదలుపెట్టడం జరిగింది. ఆ పని కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతున్న తరుణంలో అది చాలా ఇబ్బందులు పడి ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ నేను ఎన్నోసార్లు చూశాను. ఎండాకాలంలో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు కొండకు ఎదురు నడిచేటప్పుడు అక్కడికి వస్తే గట్టిగా ఒక 20 మంది కూడా నుంచోలేనటువంటి వసతి లేని స్థలం అది. దాంట్లో చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు. ఇవాళ అటువంటిది మనం దీన్ని తీసుకొచ్చి గాంధీ పార్కులో పెట్టబట్టి ఇక్కడికి వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళు కూడా హాయిగా ఆహ్లాదంగా మనం గాంధీ పార్కులో ఈ చెట్ల కింద కానీ వాటి కింద సేద తీరచ్చు. ఇక్కడ దరిదాపు 100 మంది కూడా అటెండ్ అయ్యి ఏదైనా ఫంక్షన్ కూడా చేసుకునేటటువంటి సదుపాయం. ఇక్కడికి వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ దానికి కూడా నీట్గా దిమ్మె కట్టి దాన్ని డెకరేట్ చేసి దాన్ని పూజకి అనువైందిగా, ఎందుకంటే యాజ్ ఏ బ్రాహ్మణ్గా నాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా ఇక్కడ కావాల్సినవన్నీ కూడా మేము కమిషనర్ గారు అట్టనే గౌరవనీయులు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే సార్ పొద్దునుంచి కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు ఈ ఇష్యూలో. ఎమ్మెల్యే గారు కూడా ఆయన చెప్పారు ఇమ్మీడియట్గా దీనికి తగిన శాంతి హోమాలు కానీ ఏమున్నా కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయొద్దు, నువ్వు సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన మనకు ఆదేశించారు. దానికి సహకరించినటువంటి ఇక్కడున్న మా నాయకులు కానీ, మా డివిజన్ అధ్యక్షులు కానీ, కమిషనర్ గారు కానీ, మేము ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా మాకు సహకరించి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాం. కాబట్టి దానికి పునఃప్రతిష్ఠ చేసాం, అంటే పునఃప్రాణం పోసాం. ఆ చెట్టుకి కంపల్సరీ దానికి తీసుకోవాల్సిన ప్రతి ఒక్క జాగ్రత్తని పారామీటర్స్ అన్నిటి కూడా, ఎందుకంటే కమిషనర్ గారికి కూడా ఆ సబ్జెక్ట్ మీద చాలా అవగాహన ఉంది. సైంటిఫిక్ రీజన్స్ తోటి కంపల్సరీ ఆ చెట్టుని మంచి అభివృద్ధిలోకి తెచ్చేదాకా కూడా మేము అవిశ్రాంతంగా దాని మీద శ్రద్ధ పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఎటువంటి హిందువులకి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదని
మాకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ కమిషనర్ గారికి కానీ ఎవరికి కూడా అటువంటి ఉద్దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మాకు సహకరించవలసిందిగా ఇక్కడ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మేమేదన్నా పొరపాటున దాన్ని ఏమైనా చిన్న తప్పులు చేసినా కూడా పెద్ద హృదయంతో మమ్మల్ని క్షమించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.